నమస్తే, స్పెషల్ డిబేట్కు స్వాగతం. బిజీ లైఫ్లో ట్రాఫిక్లో ప్రతి ఒక్కరూ ఇరుక్కుంటారు. ఆఫీస్కు లేట్ అయిందనో లేక బంధువులు ఆసుపత్రిలో ఉన్నారనో మరే కారణంతో అయినా అప్పుడప్పుడు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తుంటూ ఉంటారు కొందరు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఫోటో కొట్టి మరీ మెసేజ్ పంపుతుంటారు. ఇదిలా ఉంటే మరికొందరు ట్రాఫిక్ రూల్స్ను బ్రేక్ చేయకున్నా కొందరికి మెసేజ్లు వస్తున్నాయి. ఫోటో చూసేంత వరకు కూడా మనం ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశామా లేదా అనేది తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగినప్పుడు ఎవరైనా ఫైన్ కట్టాల్సిందే. కానీ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయకుండానే వచ్చే మెసేజ్లపై మీకున్న హక్కులు ఏంటి, లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేటువంటి మరిన్ని విషయాల గురించి చర్చించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యువ న్యాయవాది షరీఫ్. సో వారికి స్వాగతం పలుకుదాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చెప్పండి, ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయకుండా పోలీసులు ఎందుకు ఫోటోలు తీస్తున్నారు? అలాంటప్పుడు మనం లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి? మనం సార్ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయకుండా పోలీసులు ఎప్పుడైనా కానీ, అంటే ముఖ్యంగా సార్ మనకి చలాన్లు విధించే అధికారం ఎవరికి ఉందనేది మనం మొదటగా గమనించాల్సిన విషయం. మనకి ట్రాఫిక్ చలాన్లు విధించే అధికారం కేవలం మనకి ఈ ట్రాఫిక్ పోలీసులకు కానీ అండ్ పోలీస్ ఆఫీసర్స్ కానీ మరియు ఆర్టీఓకి వీళ్ళకి ఉంటుంది సార్. సో మనం జనరల్గా చూస్తూ ఉంటాం, మనం రెగ్యులర్గా విలేజెస్లో చూస్తే మనం ఇక్కడ మన సిటీలో మెట్రోపాలిటన్ సిటీలో అంటే చాలా తక్కువ, కానీ రెగ్యులర్గా విలేజెస్లో చూస్తే మనం అక్కడ కానిస్టేబుల్ కానీ అథారిటీ లేని పర్సన్స్, అంటే అథారిటీ ఉన్న పర్సన్స్ చలానా విధిస్తే అది సరైనది. ఆ చలానా విధించే సమయంలో కూడా ఆ అథారిటీ ఉన్న పర్సన్ మనం ఏ వైలేషన్ చేసినాం, ట్రాఫిక్ వైలేషన్ ఏది చేసామనేది మనం స్పష్టంగా మోటార్ వెహికల్ యాక్ట్లో మన వైలేషన్ జరిగిందా, లేకుంటే పాత ఐపీసీ యాక్ట్లో, అంటే మనకి రీసెంట్గా చట్టాలు మారాయి. మనకి 1/7/2024 నుంచి చట్టాలు మారాయి మనకి. ఏవి 3 చట్టాలు, క్రిమినల్ మేజర్ యాక్ట్స్ 3 మారాయి సార్ మనకి. సో అంతకుముందు జరిగిన వాటికైతే ఐపీసీలో కానీ ఏమైనా ప్రొవిజన్స్ ఉన్నాయా, ఇప్పుడైతే బిఎన్ఎస్ మనకి వీటిలో ఏమైనా ప్రొవిజన్స్ ఉన్నాయా, ఆ దేని ప్రకారం మనం శిక్షార్హులం అనేది స్పష్టంగా తెలియపరుస్తూ మనకి ఒక చలాన్ అనేది వాళ్ళు జనరేట్ చేసే అధికారికి మాత్రమే, పోలీస్ అధికారికి, ఉన్నత అధికారికి మాత్రమే ఉంటుంది సార్. కానిస్టేబుల్కి వీళ్ళకి మాత్రం అయితే ఉండదు. ఓకే, అంటే హెడ్ కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్ కేటగిరీ పైనుంచి ఆయన కూడా ఆఫీసర్గానే కన్సిడర్ చేస్తారు సార్. ఓకే, ఒకవేళ కానిస్టేబుల్స్ వీళ్ళు కొంతమంది కొన్ని చోట్ల ఆపుతారు, సో వాళ్ళు కూడా చలాన్లు వేస్తామని చెప్పేసి అంటే అది వేయించే అవకాశం ఉంటుందా? వాళ్ళు కూడా వేయించవచ్చు సార్, కానీ ఎప్పుడు అది వాళ్ళ సుపీరియర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన సమక్షంలో, ఇప్పుడు అంటే ఎలాగ కొంచెం పక్కన దూరంగా ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసో ఆయన వెహికల్ అక్కడ పార్క్ చేసి ఉంటుంది. ఆయన వెహికల్ పార్క్ చేసి ఉండి ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆయన సమక్షంలో వీళ్ళు చలాన్ రైజ్ చేసే అధికారం కూడా వీళ్ళకు ఉంటుంది. కాకపోతే వాళ్ళ సుపీరియర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేని సమయంలో వీళ్ళు చలాన్ వేసే అధికారం లేదు. ఒకవేళ వేసినా కానీ చలాన్ రాసి ఇవ్వగలరు, 100 రూపాయల కంటే తక్కువ ఫైన్కి మాత్రమే. అంటే కొన్నిసార్లు ఇంకో సమస్య ఏర్పడింది మా కొలిక్కే. సో అన్నీ ఉన్నాయి, పత్రాలు అన్నీ ఉన్నాయి, కానీ ఫోటో కొట్టారు, తర్వాత ఎందుకని చెప్పేసి అడిగినందుకు తర్వాత వెళ్ళిపోమని చెప్పారు, కానీ తర్వాత ఒక చిట్టి మాత్రం వచ్చింది ఇంటికి. అంటే మన సమయం వృధా చేసి కోర్టు వరకు పిలిపించిన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు మనం? ఇది మనం సాధారణంగా చూస్తే సార్, మన ప్రమేయం లేకుండా మనకు తెలియకుండానే వీళ్ళు మనకి చలాన్లు పంపించేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఎక్కడో తెలియని చోట్ల మనం ఫర్ ఎగ్జాంపుల్ మన ఖైరతాబాద్ సిగ్నల్ తీసుకుంటే అక్కడ మనం కొంచెం గీత దాటి ఉంటాం. అక్కడ ఆయన ఇప్పుడు రీసెంట్గా మన హైదరాబాద్లో ఏం జరుగుతుందంటే పోలీసులు మనకు కనిపించిన ప్లేస్ నుంచి ఉండి ఫోటోలు తీసి మనకు చలాన్లు పంపిస్తున్నారు. సో మనం అది దాటినప్పుడు వాళ్ళు మన ఇంటికి చలాన్ వచ్చినప్పుడు మనం ఏం వైలేషన్ లేదు అంటే మనం కోర్టులో మనకు మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తారు సార్. మనం ప్లీడ్ గిల్టీ ఆర్ నాట్ గిల్టీ, మనం గిల్టీ ప్లీడ్ అయినప్పుడు మాత్రమే మనకి ఫైన్ వేసే అధికారం ఉంటుంది. మనం గిల్టీ ప్లీడ్ అవ్వకపోతే మనం తప్పు చేసామా లేదా, మన పైన ఆరోపించబడిన నేరాన్ని రుజువు కానప్పుడు దాన్ని మనం ప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ అలా కాకుండా మనం అన్ని పత్రాలు ఉన్నాయి మన దగ్గర, మనకి లైవ్లోని ఎదురైంది సిచ్యువేషన్ ఏంటంటే ఆయన మన దగ్గర అన్ని పత్రాలు ఉన్నా కానీ ఆయనకి అథారిటీ లేకపోయినా కానీ మనల్ని హింసించే ఉద్దేశమో లేకపోతే సమ్ ర్యాన్సమ్ ఎక్స్పెక్ట్ చేసే ఉద్దేశంతోనో మన పైన ఏదైనా ఫైన్ వేస్తానని మనం బెదిరించినప్పుడు మనకు ఒక రెమెడీ అవైలబుల్ ఉంది సార్. ఏంటంటే మనం వాళ్ళ సుపీరియర్ అథారిటీకి కంప్లైంట్ చేయవచ్చు. ఆయన పై ర్యాంక్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయన పైన కంప్లైంట్ చేయవచ్చు ఆయనకి.
అంటే మనకు చలాన్ వేసే అధికారి మనం కంపల్సరీగా నోటీస్ చేయాలి సార్. వాళ్ళు యూనిఫామ్లో ఉండాలి, వాళ్ళ నేమ్ ప్లేట్ డిస్ప్లే అవుతూ ఉండాలి మనకి. ఓకే. సో డిస్ప్లే అవుతున్నప్పుడు వాళ్ళ పేరుని, ఆ కానిస్టేబుల్ కోడ్ కూడా ఉంటుంది సార్, ఆఫీసర్ కోడ్ ఏదైతే ఉంటుందో వాళ్ళది కూడా ఉంటుంది, అది నోటీస్ చేసుకొని మనం వాళ్ళ సుపీరియర్ అథారిటీకి మనం కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఒకవేళ వాళ్ళు కూడా ఫెయిల్ అయితే యాక్షన్ తీసుకోవడానికి మనం ప్రైవేట్ కంప్లైంట్ వేసుకొని మెజిస్ట్రేట్కి రిపోర్ట్ చేసే అధికారం ప్రతి పౌరుడికి ఉన్నది. ఓకే. అలాగే అప్పుడు కంపల్సరీగా మెజిస్ట్రేట్ దాన్ని కాగ్నిజెన్స్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేసి. అంటే ఇప్పుడు ఇంత పరిస్థితి రావడానికి కారణం ఏంటి? అంటే పోలీసుల అత్యుత్సాహం వల్ల జరుగుతున్న తప్పిదాల, లేక టెక్నికల్ ఇష్యూగా చూడవచ్చు అంటారు దీన్ని? కొన్నిసార్లు సార్ మనం టెక్నికల్ ఇష్యూ అనుకోవచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే ఇలా పోలీసులు వెళ్తే ఆఫ్ ది రికార్డ్ చెప్పుకుందాం మనం. ఎట్లా అంటే పోలీసులకి టార్గెట్స్ ఉంటాయి. ఇప్పుడు సివిల్ పోలీసులకి, ఈ ట్రాఫిక్ పోలీసులకి కూడా కొన్ని టార్గెట్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు డిస్పోజ్ చేయాల్సిన కేసులు వేరుంటాయి, వీళ్ళు ఫైనల్ రైజ్ చేయాల్సిన వీళ్ళకి టార్గెట్స్ ఉంటాయి. సో దానికోసం అని ఏమంటే వాళ్ళకు కూడా కష్టమే డ్యూటీ, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కనిపించిన ప్రదేశాల్లో నుంచొని కొన్ని వైలేట్ చేస్తూ, కొన్ని పౌర హక్కుల్ని వైలేట్ చేస్తూ కూడా వాళ్ళు చలాన్ రైజ్ చేస్తూ ఉంటారు వాళ్ళ టార్గెట్స్ రీచ్ అవ్వడానికి. అంటే వాళ్ళకు కూడా వాళ్ళు ఫిగర్ అవుట్ చేసిన ఈచ్ ఒమిషన్కి, ఈచ్ వైలేషన్కి వాళ్ళకు కూడా చలాన్ల నుంచి కొంత పార్ట్ అనేది వెళ్తూ ఉంటుంది సార్. అందుకోసం అనేది పోలీసులు కూడా కొంచెం యాక్టివ్గానే కన్సిడర్ చేస్తారు అది. సో చలాన్లు వేయడానికి వాళ్ళు కొంచెం యాక్టివ్గానే కన్సిడర్ చేస్తారు. అది వైలేషన్ అయినా కానీ కన్సిడర్ చేసి చలాన్లు అనేది రైజ్ చేస్తూ ఉంటారు సార్. అంటే ఒక్కొక్కసారి అన్ని పేపర్లు ఉంటాయి మన దగ్గర ఉన్నాయండి అని చెప్పినా కూడా పోలీసులు కావాలని లేట్ చేయిస్తూ ఉంటారు. అంటే పక్కన నిలబెట్టేసి, అవును, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, ఇక్కడ పర్సన్స్ ఇక వెయిట్ చేస్తూ ఉంటారు. అవును. సో అలాంటి టైంలో వాళ్ళపై లీగల్గా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అంటారు? సార్ మనం ఇప్పుడు ముఖ్యంగా మనం ఒక వాహనం తీసుకొని రోడ్డు మీదకి వచ్చినప్పుడు మనం కంపల్సరీగా క్యారీ చేయాలి, ఫిజికల్ ఫామ్లో క్యారీ చేయాల్సినవి 4 ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్. అది ఒకటి వచ్చేసి మన డ్రైవింగ్ లైసెన్స్. ఆ డ్రైవింగ్ లైసెన్స్లో కూడా మనకి కొన్ని కేటగిరీస్ ఉంటాయి. మనం 2 వీలర్ 4 వీలర్ అంటుంటాం కదా, అట్లా ఉండదు. మనకి లైట్ మోటార్ వెహికల్ లేదా మోటార్ సైకిల్ అని ఉంటాయి సార్. సో అలాంటి మనం డ్రైవింగ్ లైసెన్స్, వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి క్యారీ చేయాలి. దాంతోపాటు పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ ఒకటి క్యారీ చేయాలి. వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది, అది క్యారీ చేయాలి. ఇన్సూరెన్స్ కూడా సార్. ఇవన్నీ కూడా మనతో పాటు మనం క్యారీ చేయాల్సిన, ఫిజికల్గా క్యారీ చేయాల్సిన పత్రాలు. ఒకవేళ మనం వీటిలో ఏవైనా ఫిజికల్గా క్యారీ చేయలేని సందర్భంలో అప్పుడు పోలీసులు మనల్ని పక్కన నుంచోబెడతారు. మనం ఏం చేస్తాం, మన దగ్గర ఉండవు, ఫోటోలు ఏవో ఉంటాయి, మనం అవి చూపిస్తూ ఉంటాం. అలాంటప్పుడు మనల్ని పక్కన నుంచోబెట్టేసి ఉంచుతారు, లేదా వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉంటారు. వచ్చే వాళ్ళని ఇంకా వచ్చే వాళ్ళని ఆపి ఒకేసారి పక్కన నుంచోబెట్టి అందరికీ ఒకేసారి ఫైన్ వేసే లెక్కన అలా నుంచోబెట్టి ఉంటారు. కానీ మనం అన్ని సందర్భాల్లోనూ ఫిజికల్గా క్యారీ చేయలేము మనం. సో ఫిజికల్గా క్యారీ చేయలేనప్పుడు మనం ఆన్లైన్లో డిజిలాక్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది సార్. అందులో మనం చూపించినా కానీ పోలీసులు దాన్ని యాక్సెప్ట్ చేసి మనల్ని పంపించేసేయాలి. అలా కాకుండా పోలీసులు మన దగ్గర అన్ని పత్రాలు ఉన్నా కానీ మనకి చలాన్ వేసే ప్రయత్నం చేస్తే మనం కంపల్సరీ దానికి మెజిస్ట్రేట్కి రిపోర్ట్ చేయవచ్చు సార్. వాళ్ళు కంపల్సరీగా దాని మీద మెజిస్ట్రేట్ తప్పనిసరిగా దాని మీద కంపల్సరీగా యాక్షన్ తీసుకుంటారు. ఓకే. అంటే ఇప్పుడు మీరు డీజీ యాప్ గురించి చెప్పారు కదా, ఒక క్యాండిడేట్ రీసెంట్గా ఈవెన్ మా కొలీగ్స్కే ఇది జరిగింది. అంటే డీజీ యాప్లో ఆయన అన్నీ చూపించాడు, కానీ అక్కడ ఉన్న క్యాండిడేట్ మాత్రం ఏమంటున్నాడు అంటే మాకు ఫిజికల్గా చూపించండి అని చెప్పేసి అంటున్నాడు. చాలాసేపు ఆపారు వాళ్ళని. సో దీన్ని ఎలా చూడాలి? డిజిలాక్ యాప్లో సార్ వాళ్ళ వెహికల్స్ అన్ని వాళ్ళు మనం సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళు క్రాస్ వెరిఫై చేసుకొని అప్లోడ్ చేస్తారు వాళ్ళు. సో వాటిని కంపల్సరీగా వాళ్ళు దీన్ని నిరాకరించడానికి లేదు. అలా నిరాకరిస్తే కంపల్సరీగా దానికి మన ఉన్నతాధికారికి రిపోర్ట్ చేస్తే సేమ్ ప్రొసీజర్ సార్. ఎప్పుడైనా ఏ వైలేషన్, పోలీస్ కానీ ఏదే అధికారి అయినా కానీ వైలేషన్ జరిగినప్పుడు మనం ఏం చేయాలంటే, వాళ్ళు ఫిజికల్గా కొన్నిసార్లు ఏముంటే సేమ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, తీసుకోవడానికి నిరాకరిస్తారు. మీరు రిజిస్టర్డ్ పోస్ట్ చేయండి కంప్లైంట్ రిజిస్టర్ పోస్ట్ చేస్తే అది కూడా సరిపోతుంది. రిజిస్టర్ పోస్ట్ ద్వారా వచ్చిన కంప్లైంట్ కూడా వాళ్ళు రిసీవ్ చేసుకొని కాగ్నిజెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అలా ఫెయిల్ అయినప్పుడు సో కంప్లైంట్ నేను రైట్ చేశాను, వీళ్ళు ఫెయిల్ అయ్యారు అని చెప్పేసి మనం మళ్ళీ మెజిస్ట్రేట్ దగ్గర దానికి రిపోర్ట్ చేస్తాం. మనం తప్పనిసరిగా శిక్ష పడుతుంది సార్. అంటే ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? మిస్కండక్ట్ జరిగింది మీతో, మిస్కండక్ట్ మిమ్మల్ని కొట్టారు, మిస్కండక్ట్కి ఒక రకమైన శిక్ష ఉంటుంది. మీతో ఏమైనా దుర్భాషలు ఆడారు, దానికి ఒక రకమైన, అంటే జరిగిన అఫెన్స్ వైలేషన్ని బట్టి ఉంటుంది సార్. వాళ్ళు అథారిటీని మిస్యూజ్ చేస్తున్నారు, మిస్యూజ్ ఆఫ్ పవర్స్ చేస్తున్నారు. ఈ మన పోలీస్ మాన్యువల్ సపరేట్గా ఉంటుంది సార్. వాళ్ళలో కూడా పోలీస్కి కూడా వాళ్ళు ఏ విధమైన పరిస్థితుల్లో ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలి, ఎప్పుడు వైలేట్ చేయకూడదు,
అనే దానికి ప్రతి దానికి క్లియర్గా చెప్పబడి ఉన్నది సార్. వాళ్ళు ఎప్పుడైనా వైలేషన్ జరిగినప్పుడు కంపల్సరీగా మనం వాళ్ళ సుపీరియర్ అథారిటీ వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే మెజిస్ట్రేట్ వాళ్ళు ఏ వైలేషన్ చేశారనేది ఆయన కంపల్సరీగా మనం ఇచ్చిన కంప్లైంట్లో ఆయన అఫెన్స్ చూసుకుంటారు సార్. చూసుకొని కంపల్సరీగా శిక్షలు పడితే వాళ్ళకి మినిమం సస్పెన్షన్ ఉంటుంది సార్. వాళ్ళ జాబ్ సస్పెన్షన్ అయితే ఉంటుంది, మినిమం 6 months జాబ్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. అంటే గతంలో ఒకసారి ఒకళ్ళకి జరిగింది ఏంటంటే, ఒక ధర్నా చౌక్కి వెళ్ళాలి, హడావిడిగా వెళ్తున్నారు కొంతమంది జర్నలిస్టులు. సో వాళ్ళకి స్పీడ్గా వెళ్తుంటే వీళ్ళు వచ్చేసి కర్ర అడ్డం పెట్టేసి బ్రేక్ ఇచ్చారు. అలా ఆపడానికి లేదు సార్. అసలు మీరు ఏమైనా స్పీడ్గా వెళ్ళారు అంటే ఏం జరుగుతుంది, చాలాసార్లు మనకి ఎమర్జెన్సీస్ ఉంటాయి, అవి అన్అవాయిడబుల్. ఎమర్జెన్సీస్ ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సంబంధించిన వాళ్ళే రిలేటివ్స్ ఎవరో ఎమర్జెన్సీగా హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళకి చాలా అత్యవసరంగా బ్లడ్ ఇవ్వాల్సి వచ్చింది నేను. సో అలాంటప్పుడు నేనేం చేస్తాను, కొంచెం ఫాస్ట్గా అయినా వెళ్తాను నేను. వెళ్తే ఏమైతే నాకు మహా అయితే చలాన్ పడాలి. ఇప్పుడు ఆ ప్రాణం ఖరీదు చలాన్ కంటే ఎక్కువ కాదు కదా సార్. సో అలాంటి సందర్భాల్లో నేను వెళ్తాను నేను. కానీ నేను జాగ్రత్తగా నేను వెళ్ళే ప్రయత్నంలో నేను జాగ్రత్తగానే వెళ్తాను. నేను అక్కడ వెళ్ళి వాళ్ళకి చూసుకొని నేను ఆ బ్లడ్ ఇచ్చేది అంటే అక్కడ మీ దగ్గర చలాన్ కట్టడానికి మన దగ్గర డబ్బులు లేవండి, స్పాట్లో డబ్బులు లేవు, అవును తర్వాత అయినా కట్టుకుంటామని చెప్పేసి అంటాం, వాళ్ళు పట్టుకుంటారు అక్కడ. సో అప్పుడు ఏంటి, వాళ్ళు అక్కడ డిటైన్ చేయడానికి లేదు సార్. మనకి ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, మనం రీసెంట్గా మనం జూబ్లీ హిల్స్ ఏరియాలో ఈవినింగ్ మనం సాటర్డే కానీ సండే ఈవినింగ్ ఫ్రైడే ఈవినింగ్స్ చూస్తే మనం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కండక్ట్ చేస్తూ ఉంటారు. సో కండక్ట్ చేసి ఏం చేస్తారు, ఎవరైనా ఇంటాక్సికేటెడ్ పర్సన్ అంటే ఇంటాక్సికేట్ అయ్యి నేను మద్యం మత్తులోనో ఏదైనా వేరే మత్తు పదార్థం మత్తులోనూ ఉండి నేను వాహనం నడుపుతున్నప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. అంటే నేను వెహికల్ని కంట్రోల్ చేసే ఆ పరిస్థితిలో ఉండను నేను. అలా పరిస్థితిలో లేక నేనేం చేస్తాను, వెళ్ళి ఎవరికైనా గుద్దేస్తే నాతో పాటు నా పక్కన కూర్చున్న వాళ్ళకి ఎదురుగా వచ్చే వాళ్ళకి కూడా ప్రమాదమే. సో అందుకోసం అని చెప్పేసి ఆ పర్సన్ని మాత్రమే ఆ వెహికల్ని డ్రైవ్ చేయడానికి అది ఎలవ్ లేదు. సో అలా కండక్ట్ చేసినప్పుడు ఎవరికైనా పోలీసులకి తాగి కానీ ఏమైనా ఇంటాక్సికేటెడ్ ఉన్న పర్సన్ కానీ ఎవరైనా కనిపిస్తే పోలీసులు వెహికల్ సీజ్ చేయడానికి అథారిటీ లేదు. ఓకే, మనకు రీసెంట్గా మన తెలంగాణ హైకోర్టులోనే కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చాయి. ఇలా ఇంటాక్సికేటెడ్ పర్సన్ ఎవరైనా దొరికితే మీకు ఆ సందర్భంలో మీరు ఏం చేయాలి, వెహికల్ని ఎట్లా డిస్పోజ్ చేయాలి, ఆ పర్సన్ మీద మీరు చలాన్ రైట్ చేయండి, ఆయన పైన అఫెన్స్ ఛార్జ్ చేయండి, ఓకేనే నడుపుతున్నందుకు. కానీ ఆ వెహికల్ని ఏం చేయాలి, వెహికల్ని ఆపే పరిస్థితి అయితే లేదు. వెహికల్ని ఏం చేయాలి, తనతో పాటు ఎవరైనా తన పక్కన సీట్లో కూర్చున్న అతను కానీ వెనక సీట్లో కూర్చున్న అతను కానీ తాగకుండా ఇంటాక్సికేట్ అవ్వకుండా ఉంటే ఆ పర్సన్కి మనం ఆ వెహికల్ ఇచ్చేసి పంపించేసేయాలి. పోలీసులు లేరు, ఆయనతో పాటు ఎవరు లేరు ఆ సందర్భంలో వెహికల్ తీసుకొని వెళ్ళడానికి. అప్పుడేం చేయాలి, పోలీసులు ఈయన రిలేటివ్స్ క్లోజ్ రిలేటివ్స్ దగ్గరలో ఎవరైనా ఉన్నారా వాళ్ళని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేయాలి. వాళ్ళని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేసి వాళ్ళు వచ్చేదాకా ఉండి వాళ్ళకి వెహికల్ ఇచ్చేసి పంపించేయాలి. అది కూడా అవైలబుల్ లేదు. అప్పుడేం చేయాలి, పోలీస్ టెంపరీ పొజిషన్ తీసుకోవాలి. ఆ వెహికల్ని అక్కడ పడేస్తే ఏమవుతుంది, అది ఎవరైనా తీసుకొని పోవచ్చు, ఏమైనా జరగవచ్చు. టెంపరీ పొజిషన్ తీసుకుంటే మళ్ళీ ఆ వెహికల్ సంబంధించిన వ్యక్తి ఎవరైనా వచ్చి వీళ్ళ పొజిషన్లో నుంచి వెహికల్ రిలీజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అట్లా. అంతేగాని పోలీసులు ఏం జరిగినా కానీ చెప్పి వెహికల్ సీజ్ చేయడానికి లేదు సార్. వెహికల్ సీజ్ చేయొచ్చు, కొన్ని సందర్భాల్లో చేయొచ్చు. ఎప్పుడు చేయొచ్చు వెహికల్ సీజ్ చేసేది, నేను ఆ వెహికల్లో ఏవైనా ఎలవ్ లేని మాదక ద్రవ్యాలు నేను క్యారీ చేస్తున్నాను, అప్పుడు మన పాత యాక్ట్ ప్రకారం అయితే 102 CRPC ప్రకారం సీజ్ చేసే అధికారం పోలీసులకు ఉన్నది సార్. అప్పుడు ఏం జరుగుతుంది, పోలీసులు దీన్ని ఎవిడెన్స్గా ఈ వెహికల్లోనే క్యారీ చేశారు అని చెప్పి ఎవిడెన్స్గా కోర్టులో ప్రొడ్యూస్ చేసేసి ఒక రిపోర్ట్ మేజిస్ట్రేట్కి సబ్మిట్ చేస్తే మనం అది తప్పు జరగలేదనో ఉన్నదనో మనం ప్రూవ్ చేసుకుని వెహికల్ని తీసుకొని రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో మాత్రమే పోలీసులకి అధికారం ఉన్నది. ఎప్పుడు ఎవిడెన్స్గా ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు ఆ వెహికల్ని ఏదైనా అఫెన్స్ జరిగినప్పుడు అందులో ఆ వెహికల్ని ఎవిడెన్స్గా ప్రొడ్యూస్ చేయాలన్నప్పుడు మాత్రమే పోలీసులు సీజ్ చేయగలరు. లేదా ఆ వెహికల్తో ఏదైనా అఫెన్స్ జరిగింది అప్పుడు మాత్రమే సీజ్ చేయగలరు. అంతేగాని తాగి ఉన్నారనో లేకుంటే నాకు చలాను నా దగ్గర నా ముందుగా స్పీడ్గా వెళ్ళిపోయారని చెప్పేసి గ్రడ్జ్ పెట్టుకొని అట్లా చేయడానికి అయితే లేదు సార్. మనకు క్లియర్గా హైకోర్టు గైడ్ లైన్స్ అయితే ఉన్నాయి. కొన్నిసార్లు అయితే పోలీసులు ఫస్ట్ వ్యక్తిని ఆపడంతోనే బండి కీస్ లాగేసుకుంటారు. దానికి కూడా సంబంధించి గైడ్ లైన్స్ ఉన్నాయి సార్. అసలు అలాంటి అధికారమే లేదు. ఇప్పుడే చెప్పాను, పోలీసులు సీజ్ చేసే అధికారం లేదు. బండి తాళం తీస్తున్నారంటే ఇండైరెక్ట్గా కస్టడీ తన దగ్గరికి వెళ్ళిపోతుంది, అంటే సీజ్ చేస్తున్నట్టుగా.
సో నేను వెళ్తూ ఉంటే మనం చూస్తుంటే హెల్మెట్ లేదని ట్రిపుల్ రైడ్లు దొరికారని చెప్పి వెంటనే తాళం తిప్పేస్తారు. అలా చేయడానికి లేదు, తాళం తిప్పదు. మీకు అలా కనిపిస్తే ఆ పర్సన్ చలాన్ వేయండి. మళ్ళీ చలాన్లో కూడా ఎలా ఉంటుంది, ఫస్ట్ టైం అఫెన్స్కి ఒక చలాన్ ఉంటుంది, సెకండ్ టైంకి అఫెన్స్కి ఒక చలాన్ ఉంటుంది. మీరు సెకండ్ టైం థర్డ్ టైం మనం ఫీజు ఎందుకు తీసుకున్నారని చెప్పేసి మనం అడుగుతాం. అడిగినప్పుడు వాళ్ళు గంటలు నిలబెట్టేస్తారు అక్కడ. ఆ విధంగా హరాస్ చేసే అవకాశం ఉంది, బెదిరిస్తారు, కొట్టేస్తారు కూడా. సో అప్పుడు ఏం చేయాలి వాళ్ళు? సార్ పోలీసులు అంటే మనం చూస్తూనే ఉంటాం జనరల్గా సాధారణమైన వ్యక్తుల్ని భయపెట్టడానికి ఇలాంటి చర్యలు అనేది చేపడుతూ ఉంటారు. సో మనం కొంచెం ఎడ్యుకేటెడ్గా కనిపించి మనమే వాయిస్ రైట్ చేసుకొని మనల్ని డిఫెండ్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రతి ఒక్కరికి మన కాన్స్టిట్యూషన్ రైట్ ఇచ్చింది, మనల్ని డిఫెండ్ చేసుకునే రైట్ ఇచ్చింది మనకి. సో మనకున్న హక్కులు ఏంటనేది తెలుసుకోవాల్సిన అవసరం మనకి కంపల్సరీ ఉన్నది. ఫస్ట్గా మన హక్కుల్ని మనం తెలుసుకొని మాట్లాడండి. పోలీసు ఇప్పుడు ఈ రైట్స్ ఏమున్నాయి సార్, ఏమేమి రైట్స్ ఉంటాయి అంటే ట్రాఫిక్ రూల్స్ పై ప్రజలకు ఉన్న లీగల్ రైట్స్ ఎలాంటివి ఉంటాయి, ఏమేమి ఉన్నాయి సార్? మనం రైట్స్ మాట్లాడుకోవాలంటే సార్ ఫస్ట్ మన డ్యూటీస్ ప్రైమరీగా ఫాలో అవ్వాలి. ఓకే, ఫస్ట్ మన ప్రైమరీగా మనం ముందు చెప్పుకున్న విధంగా 4 డాక్యుమెంట్స్ కంపల్సరీగా క్యారీ చేస్తూ ఉన్నప్పుడు మనం ఎవరైనా మనల్ని ఆపితే మనం మీకు ఇందాక మనం స్టార్టింగ్లోనే చెప్పినట్టుగా రిపోర్ట్ చేయవచ్చు. వాళ్ళు ఏమన్నా దుర్భాషలు ఆడితే అంటే మనం కూడా అఫెన్స్ చేయొద్దు సార్. మళ్ళీ వాళ్ళు ఏమైనా చెప్పారని చెప్పేసి ఆయనతో గొడవ పెట్టుకుని మనం కొట్టడం అలాగైతే ఏమి చేయొద్దు సార్. మనకు రైట్స్ ఏముంటాయి అంటే వాళ్ళు మిస్బిహేవ్ చేయకూడదు సార్. ఫస్ట్ థింగ్ అంటే మనకి రైట్ టు సెల్ఫ్ డిగ్నిటీ, అది మనకి సెల్ఫ్ డిగ్నిటీ అనేది కూడా ఒక రైటే సార్ మనకి. సో సెల్ఫ్ డిగ్నిటీని కాపాడుకునే హక్కు ఉన్నది మనకి. సో అలాంటి సందర్భాల్లో ఏమైనా జరుగుతున్నప్పుడు మనం చిన్న ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసుకునే ప్రయత్నం అయితే చేయాలి సార్. కంపల్సరీగా మనం మొబైల్ తీసుకోను, చిన్న కెమెరా ఏదైనా ఉంటేనో వాళ్ళు వైలేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇన్స్టాంట్గా జస్టిస్ అనేది జరగదు, మీకు కూడా తెలుసు. అంటే సార్ ఇంకొకటి, పట్టుకున్నారు, వెహికల్ని ఎక్కడ ఉంచేసుకునే హక్కు వాళ్ళకు ఉందా? లేదంటే మీరు చలాన్ వేయండి, నేను తర్వాత వచ్చి కట్టుకుంటానని చెప్పేసి వెళ్ళొచ్చు. ఈ విధంగా అంటే వ్యక్తి దగ్గర తప్పు ఉన్నప్పుడు పత్రాలు లేవు, కానీ తర్వాత కొంతమంది తిట్టేస్తారు. సో అలాంటివి జరిగినప్పుడు మనం ఎలాగా అలర్ట్ అవ్వాలి? ఇది ఏమవుతుంది అంటే సార్, ఈ తిట్టడం ఇలాంటివి అనే వాటిని అంటే మన దగ్గర అన్ని పత్రాలు ఉన్నాయి అని పక్కన నుంచో పెట్టి ఏదో హరాస్ చేయడానికి చేశారు. సో ఇలాంటి సందర్భాల్లో వాటిని మనం అవాయిడ్ చేయలేము. ఎందుకంటే పూర్తి అధికారం అంటే అథారిటీ అది మనం ప్రూవ్ కూడా చేయలేము. కరెక్ట్గా చెప్తే ఎక్కడికి వెళ్ళినా ఇద్దరి మధ్యన జరిగిన సంఘటన మాత్రమే. మళ్ళీ వీళ్ళు మన దగ్గర ఉన్న అన్ని డాక్యుమెంట్స్ ఉన్న అలా ఆపేసి అలా చేస్తుంటారు. వాటిని మనం ఎలాగో ప్రూవ్ చేసుకోలేము మనం. కాకపోతే మనమే ఏంటంటే ఇలాంటి విషయాలు జరిగినప్పుడు అలర్ట్గా ఉండి మనం మీకు ప్రైమరీగా చెప్పినట్టుగానే మన వాయిస్ రైట్ చేయడమే. మన వాయిస్ అంటే అథారిటేటివ్గా చెప్పుకోవాలి మనం క్లియర్గా. మనకు ఉన్న హక్కుల్ని మనం మాట్లాడితే వాళ్ళు ఎప్పుడు ఎటువంటి యాక్షన్ మన పైన తీసుకోవడానికి వాళ్ళకి రైట్ లేదు సార్. ఇప్పుడు అన్ని పత్రాలు ఉంటాయండి, కానీ చూస్తారు ఒకవేళ ఒక పత్రం లేదనుకోండి అందులో, సార్ నేను త్వరగా వెళ్ళాలి, ఎమర్జెన్సీలో ఉన్నా అని చెప్పేసి వెళ్ళాలనుకుంటాను, వాళ్ళు ఇంకా ఆపుతారు. ఆ టైంలో కొంచెం హ్యార్ష్గా మనం మాట్లాడతాం. అప్పుడు ఎలాంటి వాళ్ళు ఏదైనా మన మీద పిటి కేసెస్ కూడా పెట్టే అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఏ విధంగా తప్పించుకోవాలి? లీగల్ ఎలాగా సేవ్ చేస్తుంది? మనకి ఏముందంటే సార్, మన దగ్గర అన్నీ ఉన్నాయి. మనం చెప్పినట్టుగా ముందు చెప్పిన విధంగా 4 డాక్యుమెంట్స్ ఉన్నాయి. అందులో ఒక డాక్యుమెంట్ ఏదో మిస్ అయినది, దానికి ఆయనకి చలాన్ వేసే అధికారం ఉన్నది. ఆయన ఏం చేయాలంటే మీరు రిక్వెస్ట్ చేయండి, ఇమీడియట్గా దానికి ఏదో చలాన్ రైట్ చేయండి, మీరు నా చలాన్ తీసుకొని వెళ్ళిపోతే నేను పే చేసుకుంటాను నేను, రైట్? అన్నీ ఉన్నా కూడా అయితే ఏం చేయాలి? అన్నీ ఉన్నా కూడా చలాన్ వేసే అధికారం అయితే లేదు సార్. లేదు, క్లియర్. ఆపుతారు. అప్పుడు ఆపినప్పుడు మనం అది ఇన్హెరెంట్ సార్. ఇక అది ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇన్ జనరల్గా మనం వాళ్ళ చేతిలో ఉన్న వాళ్ళ గ్రౌండ్లో ఉన్న బాల్ అవుతుంది మనం అప్పుడు. సో దాన్ని అక్కడ ఏం చేయలేము మనం, కానీ అక్కడ నుంచి బయటకు వచ్చినప్పుడు తర్వాత మాత్రం కంపల్సరీగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు మనం. వాళ్ళ పేరు వాళ్ళ డీటెయిల్స్ అనేవి తీసుకుంటే కంపల్సరీగా వాళ్ళ సుపీరియర్ అథారిటీకి అండ్ మెజిస్ట్రేట్కి రిపోర్ట్ చేస్తే ఏ పోలీస్కి కూడా వాళ్ళ కోడ్ ఆఫ్ కండక్ట్ని వైలేట్ చేసే అధికారం లేదు సార్. ఇంకోటి సార్, ఇప్పుడు మైనర్స్కి వాళ్ళ తల్లిదండ్రులు బైక్స్ ఇచ్చేస్తారు, కార్లు ఇచ్చేస్తారు. అలాగే ఇచ్చేసినప్పుడు పట్టుబడతాయి. సో అలాంటి వారికి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? తల్లిదండ్రులకు మెయిన్ వాళ్ళ మీద ఉండే యాక్షన్ ఏంటి? ఇక్కడ సార్ మనకి ప్రతి ఒక్కళ్ళకి మనం ఇందాక చెప్పుకున్నట్టు 4 వ్యాలిడ్ డాక్యుమెంట్స్లో డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి ముఖ్యం. ఆ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మైనర్స్కి రాదు, మేజర్ అయిన పర్సన్స్కే వస్తుంది. సో ఎందుకు వాళ్ళే హ్యాండిల్ చేయగలరు ఆ వెహికల్ని అనే ఉద్దేశంతో సర్టెన్ ఏజ్ లిమిట్ అనేది పెట్టారు. గవర్నమెంట్ మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం సర్టెన్ ఏజ్ లిమిట్ ఉన్నది. ఈ పర్సన్స్కి మాత్రమే మీరు వెహికల్స్
డ్రైవ్ చేసే అథారిటీ ఇవ్వాలి, రైట్ ఇవ్వాలి అని చెప్పేసి. సో పేరెంట్స్ ఏం చేస్తుంటారు, ఇంటర్మీడియట్లో ఉన్న పిల్లలకి అంటే మనం చూసుకుంటే 16-17 ఇయర్స్ ఆఫ్ ఏజే ఉంటుంది. సో ప్రేమ కొద్దీ వాళ్ళకి ఒక డ్యూక్ బైక్, R15 బైక్ కొనిపించేస్తారు. సో కొనిపించేసి ఏం చేస్తారు, ఆ పిల్లవాళ్ళు ఎలాగంటే మంచి స్పోర్ట్స్ బైక్ అది ఎంత స్పీడ్, ఎంత ఎక్సలేటర్ తిప్పితే అంత స్పీడ్ వెళ్తూ ఉంటుంది. సో వాళ్ళు అడ్డు అదుపు లేకుండా ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ, నెగ్లిజెంట్గా డ్రైవింగ్ చేసుకుంటూ రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళ ప్రాణాలని కాకుండా ఇతరుల ప్రాణాలని కూడా ప్రమాదం కలిగించే విధంగా నడుపుతూ ఉంటారు. సో దానిపైన మోటార్ వెహికల్ యాక్ట్లో ఏంటంటే ఆ పిల్లలకి వాళ్ళు జువెనైల్ అఫెండర్స్ అవుతారు. వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్, వాళ్ళకి అలా వెహికల్ ఇచ్చినందుకు వాళ్ళ పేరెంట్స్ మీద కూడా కంపల్సరీగా ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ అవుతుంది సార్. మనది అంతా కరెక్ట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే ఒక హైవేలో వెళ్తున్నాం మనం, మన హైవేలో నడుచుకుంటా మనం కార్లో వెళ్తూ ఉన్నాం. మనం రీసెంట్గా జరిగిన ఒక సంఘటన చెప్తున్నాను నేను. మా క్లయింట్ ఒక ఆయన వెళ్తూ ఉన్నారు. ఆయన మంచిగానే వెళ్తున్నారు. ఆయనకి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నది, ఇన్సూరెన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఆయన కార్కి. ఆయన స్పీడ్ లిమిట్లోనే, ప్రాపర్ స్పీడ్ లిమిట్లోనే వెళ్తున్నారు. మళ్ళీ వెళ్తూ ఉన్నాక ఏమైంది, వాళ్ళు రేస్ చేసుకుంటూ వస్తున్నారు ఆపోజిట్ సైడ్ నుంచి. జువెనైల్స్, ఇంటర్మీడియట్ పిల్లలు రేస్ చేసుకుంటూ వచ్చేసి ఒక లారీని క్రాస్ చేయబోయి వచ్చేసి ఈయన కారు కుద్ది కింద పడిపోయారు. హెల్మెట్ కూడా ధరించలేదు, చాలా తీవ్రమైన గాయాలు అయ్యాయి. సో వెంటనే ఈ కారు ఉన్న పర్సన్ వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి అఫెన్స్ రిజిస్టర్ చేస్తే, ఇలా జరిగింది ఇన్సిడెంట్ అని చెప్పేసి రిపోర్ట్ చేస్తే ఆయన పైన ఆ వెహికల్ని ట్రేస్ చేశారు పోలీసులు ట్రేస్ చేసి ఆ పిల్లల పైన, వాళ్ళ పేరెంట్స్ పైన ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ కేసు ఎఫ్ఐఆర్ను రిజిస్టర్ చేశారు సార్ ఆ అఫెన్సెస్తో. సో ఇలా మైనర్స్కి ఇవ్వడం అనేది చట్టరీత్యా తప్పు. సో మైనర్స్కి ఇచ్చినప్పుడు తల్లిదండ్రులు కంపల్సరీ దాన్ని వెకేరియస్ లైబిలిటీ, ఇండైరెక్ట్ లైబిలిటీ వాళ్ళపైన షిఫ్ట్ అవుతుంది. కంపల్సరీగా పేరెంట్స్ కూడా లైబుల్ అవుతారు. ఇప్పుడు నేను అనుకోండి, తప్పు వైపు నుంచి నిర్లక్ష్యంగా యాక్సిడెంట్ చేస్తే నేను ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? ఇక్కడ సార్ మనకి పాత చట్టంలో మనం చూస్తే, మనం ఇక్కడ జరిగింది రెండు సినారియోస్ తీసుకుందాం మనం. నేనే తప్పుగా ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా డ్రైవింగ్ చేశాను నేను. సో పాత యాక్ట్ ప్రకారం ఒక చట్టం, ఒక శిక్ష ఉన్నది, కొత్త యాక్ట్ ప్రకారం ఒక శిక్ష ఉన్నది. సెక్షన్ మారింది, శిక్ష అటు ఇటుగా ఉన్నది. కానీ కొత్త యాక్ట్లో మనం ఇప్పుడు ఇందులోనే ఆ అవతల పర్సన్కి ఏమైందని దాన్ని బట్టి ఉంటుంది సార్. నేను ర్యాష్గా నెగ్లిజెంట్గా డ్రైవింగ్ చేశాను నేను, అవతల పర్సన్ ఆయనకి నామినల్ ఇంజురీస్ అయితే మనకి ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ అని చెప్పేసి మాత్రమే అఫెన్స్ రిజిస్టర్ అవుతుంది. ఆయన చనిపోతే నెగ్లిజెన్స్ బై డెత్ వస్తుంది సార్. సో పాత చట్టం ప్రకారం ఇప్పుడు మనం ఇందులో గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే సార్, పాత చట్టంలో శిక్ష తక్కువ ఉండేది, కానీ ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం శిక్ష పెరిగింది. అది పాత చట్టంలో నేను నెగ్లిజెంట్గా ర్యాష్గా డ్రైవ్ చేసి ఆ పర్సన్కి ఆయన చనిపోవడానికి నేను కారకుండా అయి ఉంటే అప్పుడు పాత చట్టం ప్రకారం మహా అయితే 5 సంవత్సరాల వరకు శిక్ష ఉండేది సార్. 2, 3, 5 సంవత్సరాల వరకే శిక్ష ఉండేది. కానీ కొత్త చట్టంలో స్టార్టింగే ఫస్ట్ ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ జరిగినప్పుడు పాత చట్టంలో 2 సంవత్సరాలే ఉండేది సార్. కొత్త చట్టంలో 5 సంవత్సరాలు అయింది ఆ శిక్ష పక్కాగా. అదే మళ్ళీ దానిలోనే ఇంకోటి కొత్తది కూడా యాడ్ చేశారు సార్. అదేంటంటే నెగ్లిజెన్స్. ఆ మెడికల్ ప్రాక్టీషనర్స్ మనం మెడికల్ నెగ్లిజెన్స్ కేసు చూస్తారు కదా, అది కూడా ఇదే సెక్షన్లోకి తీసుకొచ్చారు వాళ్ళు. వాళ్ళకి 2 years ఇంప్రిజన్మెంట్ పెట్టారు. నేను ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్గా డ్రైవింగ్ చేసి ఒక పర్సన్ చనిపోవడానికి కారణమయ్యాను. నేను వెళ్ళి రిపోర్ట్ చేస్తే 5 సంవత్సరాలు మాత్రమే శిక్ష ఉంటుంది. అది నేను వెళ్ళి రిపోర్ట్ చేయలేదు, హిట్ అండ్ రన్ అవుతుంది. అప్పుడు నేను రిపోర్ట్ చేయనప్పుడు పోలీసులు ఏం చేశారు, నా వెహికల్ నెంబర్ని బట్టి నన్ను ట్రేస్ చేశారు. అప్పుడు మ్యాక్సిమం 10 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది సార్. సో అంటే ఇప్పుడు మనకు సిసి క్యామ్స్లో కొంత పడతా ఉంటుంది, స్పీడ్గా వెళ్తుంటాము, ఆటోమేటిక్ కూడా ఫోటో తీసేస్తుందని అంటారు. అలాగనే కొన్ని రోడ్ల మీద మనం వెళ్తుంటే సిసి క్యామ్ దృశ్యాలే తీసేసి పంపిస్తూ ఉంటారని చెప్పేసి అంటారు. సో ఈ దృశ్యాల ఆధారంగా చేసుకొని చలాన్లు ఏ విధంగా వేస్తారు? ఇప్పుడు సార్ మనం చూస్తే కొన్ని ఏరియాస్లో పర్టికులర్గా స్పీడ్ లిమిట్ ఉంటుంది. మనం చూస్తే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో ఒక రౌండ్ షేప్లో 40 అని 60 అని లిమిట్ రాసి ఉంటుంది. సో ఆ లిమిట్ని మనం ఎక్సిడ్ చేయకూడదు ఆ ఏరియాలో. అవి ఎందుకు పెడతారంటే అవి అక్కడ జోన్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 kilometers జోన్ అని పెట్టుంటే అక్కడ ఏదో స్కూల్ ఉండొచ్చు. స్కూల్ ఉంటే ఏమవుతుంది, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు సడన్గా బయటకు, చిన్నపిల్లలకి మనం చెప్పలేం ఇవి రూల్స్ అంటే వాళ్ళకి అర్థం కావు. సో వాళ్ళు సడన్గా బయటకు వచ్చేయవచ్చు. సో మనం ఎంత జాగ్రత్తగా పోతున్నా కానీ సడన్గా వచ్చినప్పుడు మనం కూడా అనివార్యం, అది మనం దాన్ని నివారించలేము. మనం అలాంటి వాటిని యాక్సిడెంట్ అంటాం. సో అలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి
స్పీడ్ లిమిట్స్ పెడతారు. అండ్ దాంతోపాటు మనం నేషనల్ హైవేస్ మీద చూస్తే ఒక లేన్లో 60లో డ్రైవ్ చేయాలి, ఒక లేన్లో 100, ఒక లేన్లో 120 ఇట్లా స్పీడ్ లిమిట్స్ ఉంటాయి. ఎందుకంటే నేషనల్ హైవే పర్పస్ ఏంటి, ఒక దూర ప్రాంతానికి మనం చాలా త్వరగా చేరుకోవాలి. సో నా కెపాసిటీని బట్టి నేను 60 కిలోమీటర్లు నాకు హై స్పీడ్, ఇంకొకరి కెపాసిటీని బట్టి అది 100 కిలోమీటర్స్ హై స్పీడ్. సో ఎవరు వెళ్ళే వాళ్ళు ఆ లైన్లో అంత స్పీడ్కే వెళ్ళిపోవాలి. దానిలో ఎక్కువ తక్కువ పోతే ఏం జరుగుతుంది, మళ్ళీ వెనక నుంచి వచ్చే వాహనాలు గుద్దేసే ప్రమాదం ఉంటుంది. అంటే ఎక్కువ పోయినా తక్కువ పోయినా కూడా ప్రమాదమే. నేను 60 ఉన్నప్పుడు 60నే పోవాలి. నేను 62 నేను ఇంకా అక్కడ 40లో 50లో పోతా, లేదా 100 ఉన్నప్పుడు 100 లైన్లో 60లో నడుపుతా అంటే కుదరదు. ఎందుకంటే వెనక నుంచి వచ్చే వాళ్ళు గుద్దేసే ప్రమాదం ఉంటుంది. మళ్ళీ మనదే నెగ్లిజెన్స్ అవుతుంది అక్కడ. సో అలాంటి లిమిట్స్లో కూడా మనం ఎంత ఉన్నదో అంతే పోవాలి. చలాన్లు అనేవి రైజ్ అవుతాయి సార్ అక్కడ. థ్యాంక్ యూ అండి. మొత్తానికైతే ట్రాఫిక్ రూల్స్ అండ్ చలాన్ల మీద చక్కటి అనాలిసిస్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి News 360, నిజం ఆలోచన మారుస్తుంది.